హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మ్యాటర్ ఏంటంటే మేము భూపాల్కి వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు మాకు ఇక్కడ సిలిండర్ కనెక్షనే లేదు. సో సిలిండర్ షార్టేజ్ వల్ల నేను ఎన్నో రకాలుగా సిలిండర్ వాడకుండా ఎన్ని విధాలుగా యూజ్ చేసి మనం కుక్ చేసుకోవచ్చు అని ట్రై చేశాను అనమాట. అందులో ఇదొకటి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో మనం ఇలా ఎగ్స్ పెట్టి దీనికి వాడే వాటర్ మనం డ్రింకింగ్ వాటర్ యూజ్ చేయాలన్నమాట. అలా యూజ్ చేయడం వల్ల ఈ గిన్నె ఖరాబ్ అవ్వదు. సో నార్మల్ ట్యాప్ వాటర్ అయితే హాట్ వాటర్ ఉంటుంది కదా, సో గంజు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఎగ్స్ని ఒక 15 మినిట్స్ అలా పెట్టేసి వదిలేయాలి. దీంతో పాటు పొటాటో, స్వీట్ పొటాటో, వెజిటేబుల్స్ కానీ ఏవైనా కుకింగ్ ఉంటాయి కదా, వాటర్లో బాయిల్ చేసేవి ఏవైనా మీరు అలా కుక్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే నేను ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ పోసి ఒక స్టీల్ గిన్నెలో రైస్ తీసుకున్నాను. రైస్ తగ్గ వాటర్ పోసి అందులో కొంచెం ఆయిల్ వేసాను. ఆ తర్వాత గంట ముందు నానబెట్టిన కందిపప్పుని కూడా సేమ్ ఒకటేసారి కుక్ చేస్తున్నాను అన్నమాట. ఇలా కుక్ చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. సో ఒకటేసారి 2 పనులు అన్నమాట. సో ఆ తర్వాత నేను రైస్ కుక్కర్లో పప్పు కూడా వండుతున్నాను. మనం స్టవ్ మీద ఎట్లా చేస్తామో అలానే చేయాలి. సో ఇలా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో మనము మిల్క్ కూడా బాయిల్ చేసుకోవచ్చు. ఇంకా స్వీట్ పొటాటోస్ ఇలా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కర్రీస్, బగారా రైస్, కిచిడి అలా అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ సో చూడండి ఎంత చక్కగా ఉడికిపోతుందో. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి వాటర్ ఉన్నాయా లేవా అనేసి. సో ఇలా కుక్ అవ్వడానికి మనకి ఒక 15 మినిట్స్ పడుతుంది. ఆ తర్వాత నేను ఈ సేమ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ని యూజ్ చేసి 2 గ్లాసెస్ వాటర్ పోసి ఇడ్లీ కూడా పెడుతున్నాను. సేమ్ మనము స్టవ్ మీద ఎలా పెడతామో అదే విధంగా ఇడ్లీని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టేసి కుక్ అనే బటన్ ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మనకి వామ్ సింబల్ చూపిస్తుంది. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి వాటర్ ఉన్నాయా లేవా అని. ఆ తర్వాత వామ్ సింబల్ చూపించాక ఆఫ్ చేయాలి. ఒక 5 మినిట్స్ ఆగి ఓపెన్ చేస్తే సేమ్ మనము స్టవ్ మీద చేసినట్టే ఇడ్లీలు రెడీ అయిపోతాయి అన్నమాట. చూడండి చాలా చక్కగా వచ్చాయి కదా. ఇలా చేయడం వల్ల మనము సిలిండర్ యూసేజ్ తక్కువ అవుతుంది. అలాగే మనకి సిలిండర్ 3-4 మంత్స్ కూడా వస్తుంది అన్నమాట. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మనము ఇలాంటి టిప్స్ యూజ్ చేయడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉంటాయి కదా. సో ఆ తర్వాత నేను రైస్ కుక్కర్లోనే రైస్ కుక్ చేస్తాం కదా, రైస్తో పాటు ఇలా ఎగ్స్ కూడా పెట్టాను. రైస్తో పాటు ఇవి కూడా కుక్ అయిపోతాయి అన్నమాట. చాలా చక్కగా కుక్ అయిపోతాయి. ఇది కూడా సేమ్. సో చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.